అంటే మనోళ్ళు కూడా మిమ్మల్ని చూసి నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేసి అలాగేనమ్మా అలాగే అన్ని చేయడం నా మీద దోయడం బాగుంది ఏదో. ఈ రోజు అయితే మస్తు ఎక్సైటింగ్ ఉంది. నేనైతే ప్రపంచ యాత్రికుని కలవడానికి అయితే పోతున్నాం. ఫోన్ లో చూసి చూసి డైరెక్ట్ చూడబోతున్నాం ఇప్పుడు. ఇంకా మా పాప ఎక్సైటెడ్ ఉంది. హాయ్ అన్న, మా ఫ్రెండ్స్. ఆ ఫుడ్ వదిలేయడం వల్ల అలవాటు అయిపోయింది. వంత అలవాటు అయిపోయాక రెండో పూట ఫుడ్ తినలా కనుక అవ్వదు. నేను ఎప్పుడు బాగా వేసాను. అలవాటే. హాయ్ ఎప్పుడు ఫాలోవర్స్. హాయ్ సాంబార్ ఇడ్లీ చాలా రోజులు అయింది సాంబార్ ఇడ్లీ తిని. ఎక్కడి నుంచి వస్తుంటే మీరు? నేను జగిత్యాల కరీంనగర్ దగ్గర. అక్కడి నుంచి ఇక్కడికా లేదంటే? కాదు, మలేషియా నుండి ఇక్కడికి. మలేషియాకి ఎక్కడి నుంచి వెళ్ళిండ్రు? వియత్నాం నుంచి. వియత్నాం ఎక్కడి నుంచి? ఇండియా నుంచి. ఆహా, టూరా? చేశారా వీడియోలు ఏమైనా? చేసిన అన్న, కానీ ఎడిట్ చేయడానికి తిరగడానికి టైం ఉంటుంది, ఎడిట్ చేయలేకపోతున్నా. మీరు ఎట్లా చేస్తారు అసలు ఎడిట్? కష్టమైన జాబ్ ట్రావెలింగ్. అందరు అనుకుంటారు వీడియో తీసి పెట్టడం మస్తు ఈజీ, మస్తు పైసలు చెప్తున్నాయి అని అనుకుంటారు, కానీ ఆ వెనకాల కష్టాలు ఎప్పుడు తెలియదు. అందుకే కాంపిటీషన్ లేని జాబ్ అండి ట్రావెలింగ్ అని. ఎందుకంటే రేపు అయిపోతే ఎల్లుండి తిరగాలి, ఎల్లుండి అయిపోతే ఈ సంవత్సరం తిరగాలి, ఈ సంవత్సరం అయిపోతే నెక్స్ట్ ఇయర్ తిరగాలి. కాంపిటీషన్ లేదు కానీ అన్న కష్టం అయితే బాగుంటది, అది ఎవరికి కనబడది. చాలా కష్టం, అంత ఈజీ అయితే కదా. ఈజీ జాబ్ ఇంట్లో కూర్చొని రోజు వర్క్ వేసుకుంటూ వంట వేసుకుంటూ కరివేపాకు కొబ్బరి మొట్ట ఈజీ. కొబ్బరి మొట్ట అలా నేను అంటే మిమ్మల్ని బ్యాగులతో ఆ కెమెరాతో చూసి చూసి నేను అట్లనే అక్కడ ఎక్స్పెక్ట్ చేసాను. చూడడానికి ఆయన్ని 40 కేజీలు కదా కెమెరా అట్లనే అక్కడ వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తే మీరు నార్మల్గా అనుకుంటా ఊర్లో వచ్చినారు. ఊహించుకొని అట్లనే అలవాటైంది బ్యాగులు చూసి చూసి. నా పెళ్లికే నేను వెళ్ళను, ఇంక నీ పెళ్లికి నేనేం వస్తాను అని రావచ్చు కానీ మా దగ్గర మస్తు నా పెళ్లికే నేను చేసుకోనుగా. నేను కూడా ఇప్పుడు చేసుకోను, తర్వాత పెళ్లి చేసుకుని సజెషన్ ఇవ్వాలి. ప్రస్తుత కాలం సెటిల్ అవ్వాలి, సెటిల్ అయ్యాక అప్పుడు. లేదంటే చూసినావు కదా ఇందాక ఏమన్నారు, దోశ కొనుక్కోలేకపోతే కాదు, ఇది 1000 రూపాయలు అయినది మొత్తం అంతా. నీ దోశ నువ్వు కొనుక్కోలేకపోయినోడికి నీకెందుకు పెళ్లి? పిల్లంతా నా వెళ్తే దోశ ఎలాగ రెస్టారెంట్ 4000. అంత ఈజీ ఏం కాదు జీవితం. సింగిల్ డబ్బులు ఉంటే అప్పుడు చేసు.